టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా బుల్లిరాజు పేరు మారుమోగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ తనయుడిగా నటించిన మాస్టర్ రేవంత్ తన సహజమైన నటన, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ చిన్నారి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు హీరోయిన్ల కంటే చైల్డ్ ఆర్టిస్టులే ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ ఉంటారు. అదే కోవలోకి వచ్చిన రేవంత్ ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్టుల జాబితాలో చేరిపోయాడు. దీంతో అతని రెమ్యూనరేషన్ గురించి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మాస్టర్ రేవంత్ రోజుకు సుమారు ₹1,00,000 వరకు పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పాత్ర ప్రాధాన్యత, సినిమా స్థాయిని బట్టి ఒక్కో ప్రాజెక్టుకి ₹50 లక్షల నుంచి ₹75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటి వరకు రేవంత్ కుటుంబ సభ్యులు గాని, నిర్మాతలు గాని అధికారికంగా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చానమిల్లి గ్రామానికి చెందిన రేవంత్ ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ద్వారా అతని ప్రతిభను గుర్తించిన దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం రేవంత్ జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. ఇప్పటికే మనశంకర్ వరప్రసాద్, అనగనగా ఒక రాజు, సింగిల్ వంటి పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్న రేవంత్ సినిమాలతో పాటు టీవీ షోలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రత్యేక ఈవెంట్లతోనూ బిజీగా మారిపోయాడు. చిన్న వయసులోనే భారీ గుర్తింపు సొంతం చేసుకున్న ఈ బుల్లిరాజు రానున్న రోజుల్లో టాలీవుడ్లో మరింత పెద్ద స్థాయికి చేరుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.